హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. రేపే సలార్ మూవీ రిలీజ్. ఇక ఫ్యాన్స్ కు పండగే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో టికెట్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇక ట్రైలర్ ను చూశాక సినిమాపై హైప్స్ అమాంతం పెంచేశాయి. ఇందులో ప్రభాస్ మాస్ లుక్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ను సరికొత్త లుక్ లో చూపించాడు. KGF 2 ను మరిపించేలా మూవీ ఉంటుందని అందరూ భావించారు. ఇక ఈ మూవీకి ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలవ్వనుంది. సలార్ మేనియా ఆకాశాన్ని తాకుతున్న వేళ ప్రభాస్ టీమ్ కు బిగ్ పంచ్ తగిలింది. వైసీపీ సర్కార్ ఈ మూవీకి మొండి చేయి చూపించింది. ఏపీలో ఎక్స్ట్రా అండ్ బెనిఫిట్ షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. బెనిఫిట్ షోస్ విషయంలో మాత్రమే కాదు, టికెట్ రేట్స్ విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకుంది ఏపీ సర్కార్. మల్టీప్లెక్స్లలో టికెట్ రేటు పెంచుకునేందుకు నిరాకరించింది. టికెట్ రేట్ పై తీసుకొచ్చిన జీవో ప్రకారం 40 రూపాయల వరకు పెంచుకోవాలట. కమర్షియల్ సినిమాకి కూడా 50 రూపాయల టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించిన జగన్ సర్కార్ సలార్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ సలార్ కి కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచడం ఏమాత్రం బాగాలేదని జగన్ సర్కార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి డిఫరెంట్ గా తెలంగాణ సర్కార్ సలార్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాదాపు హైదరాబాద్ సిటీలోని 20 థియేటర్లలో 1 గంట షోలకు పర్మిషన్ ఇచ్చింది. 4-6 గంటల షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు ఇప్పటికే ఊహించని స్థాయిలో లాభాలు వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది సలార్ 2 రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్ ను సలార్ మరింత పెంచడం గ్యారంటీ అని కమెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉంది. సలార్ మూవీ ఇతర భాషల్లో సంచలనాలు సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. ప్రభాస్ కు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది.